మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా ఎస్ఆర్ యూనివర్సిటీలో దారుణ ఘటన జరిగింది. ర్యాగింగ్ పేరుతో కాలేజీ సీనియర్లు జూనియర్ విద్యార్థిని చితకబాదారు. బీబీఏ సెకండ్ ఇయర్ విద్యార్థి దిలీప్ కుమార్ను ర్యాగింగ్ పేరుతో సీనియర్లు వేధించినట్టు తెలుస్తోంది. బీబీఏ థర్డ్ ఇయర్ విద్యార్థులైన శ్రీకేష్, ఫిరోజ్, మాలిక్, నందన్ సహా ఎస్ఆర్ యూనివర్సిటీ అధికారులపై కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ర్యాగింగ్ కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు చెప్పండి. నిన్న ఉదయం బీబీఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని థర్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో కూడా రూమ్ లోకి పిలిచి దారుణంగా వేధింపులకు గురి చేశారు. తన ఇష్టం వచ్చినట్టు తిడుతూ తనపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో తీవ్ర గాయాలపైనటువంటి బాధితుడు తన పేరెంట్స్ కూడా సమాచారం అందించడంతో నిన్న హసన్పర్తి పిఎస్ లోపల ఫిర్యాదు చేశారు. అయితే దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు థర్డ్ ఇయర్ విద్యార్థులు శ్రీకేష్, ఫిరోజు, మాలిక్, నందన్ నలుగురితో పాటు ర్యాగింగ్ నిరోధించలేకపోయినటువంటి ఎస్ఆర్ సంబంధించినటువంటి అధికారులు మరికొంతమంది అక్కడ ర్యాగింగ్ జరుగుతున్నా కూడా చూస్తూ ఎంకరేజ్ చేసినటువంటి మరికొంతమంది విద్యార్థులు సీనియర్ విద్యార్థులందరిపై కూడా కేసులు నమోదు చేస్తారు. న్యూసెన్స్ తో పాటు కూడా గాయపరిచిన ఘటన, దాంతో పాటుగా యాంటీ ర్యాగింగ్ చట్టాలకు సంబంధించి నిన్ననే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఇట్లాంటి ఘటన యూనివర్సిటీ లోపల ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్య గతంలోనే అటు కౌన్సిలింగ్ కూడా ఇచ్చినప్పుడు కూడా ఇట్లాంటి ఘటనలు వెలుగు చూడడం దారుణం అంటూ కూడా పోలీసులు దీనిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే విధంగా అయితే చూస్తున్నారు. మొత్తానికి ఆ బాలుని పరిస్థితి అయితే ప్రస్తుతం కొంత విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తనను ఎందుకు తను ర్యాగింగ్ చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో కూడా తను తీవ్రంగా పిడిగుద్దులు గుద్ది తనపై దాడికి పాల్పడట్లు కూడా తెలుస్తుంది. సో దీనిపై వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా వాళ్ళు సమాచారం తీసుకున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ సంబంధించిన అధికారులను కూడా విచారణ చేసి ర్యాగింగ్ పాల్పడ్డ వ్యక్తులు, అదే విధంగా దీన్ని అడ్డుకోలేకపోయినటువంటి యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాటు కూడా లేకపోవడంతో ఆ యూనివర్సిటీ సంబంధించిన అథారిటీపై కూడా చర్యలు తీసుకునేందుకైతే పోలీసులు సిద్ధమవుతున్నారు. ఏమన్నారు మరి యూనివర్సిటీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మరి అంటే యూనివర్సిటీలు అకాడమిక్ ఇయర్ లో మొదట్లోనే అటు పోలీసులు పూర్తి స్థాయి లోపల యూనివర్సిటీకి సంబంధించిన యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీ లోపల విద్యార్థులు చదువుకోవడానికి వచ్చేటువంటి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదంటూ కూడా కౌన్సిలింగ్లు ఇచ్చారు. దాంతో పాటు యాంటీ ర్యాగింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎస్ఆర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి యాంటీ ర్యాగింగ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కూడా నిన్న ర్యాగింగ్ లో పాల్పడట్లా కూడా పోలీసుల ప్రాథమిక విచారణ జరిగింది. సో దీంతో అటు యూనివర్సిటీకి సంబంధించిన అథారిటీస్ అజమాయిషీ సరిగా లేకని ఈ ఘటన జరిగిందంటూ కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. దీనిపై ఎస్ఆర్ యూనివర్సిటీ సంబంధించిన అధికారులు కూడా దీనిపై ఎటువంటి ప్రకటన కావచ్చు, ఎటువంటి స్పందన కూడా లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు దీన్ని నియంత్రించలేకపోవడం, మొదటగా అథారిటీకి సంబంధించినటువంటి వాళ్ళ వైఫల్యంగా చూస్తారు కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. సో పోలీసుల విచారణ తర్వాతే అసలు ఏం జరిగిందనే విషయాలు కూడా బయటకు వస్తాయి కాబట్టి పోలీసులు అధికారికంగా అథారిటీస్ ఎవరి నిర్లక్ష్యంలో జరిగింది, ఎవరిపై చర్యలు తీసుకోవాలని తెలుస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా యూనివర్సిటీ అధికారులు, ఎందుకంటే తాము ఏదైనా ప్రకటన చేసినా దీనికి సంబంధించి ఏం మాట్లాడినా కూడా యూనివర్సిటీ పరువు పోతుంది కాబట్టి అధికారులంతా కూడా సైలెంట్ అయ్యారు. దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేశారు. బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులను కూడా బయటికి వెళ్లకుండా తమ పేరెంట్స్ వచ్చినా కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు తప్ప అసలు ర్యాగింగ్ చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి అయితే ముందుకు రాలేదు కాబట్టి ఇదంతా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని పోలీసుల విచారణ తర్వాత కూడా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా యూనివర్సిటీ అధికారులు కూడా ఎటువంటి స్పందించే అవకాశం లేదేమన్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.